For more interesting videos, subscribe to Chandu Vlogs. Thank you. చిన్నప్పుడు టీవీని రిమోట్తో ఆపినప్పుడు అసలు రిమోట్తో ఎలా ఆగుతుందని చాలా ఎక్సైటింగ్గా ఉండేది. ఆ తర్వాత సెన్సార్స్ వచ్చాయి, క్లాప్ కొడితే లైట్ వెలగడం లాంటివి. ఆ తర్వాత వోకల్ అడిగితే లైట్స్ ఆన్ చేయటం, ఏసీ ఆన్ చేయటం లాంటివి వచ్చాయి. ఇప్పుడు ఫ్యాన్లు కూడా రిమోట్స్తో ఆపరేట్ చేసుకోవచ్చు. ఇలాంటి స్మార్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గురించి కానీ ఎలక్ట్రానిక్ థింగ్స్ గురించి కానీ మాట్లాడినప్పుడు అబ్బో ఖచ్చితంగా అయితే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బడ్జెట్లో ఉండవు, లేదా ఒకవేళ వాటిని రిపేర్ వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళి రిపేర్ చేసుకోవాలి. కాబట్టి అవన్నీ తంతాలే వద్దు, ఇక కరెంటు బిల్కి వస్తే మొత్తానికి అన్నీ సేమే ఉంటాయి కదా అని అనుకుంటారు. కానీ ఈ వీడియోలో చూపిస్తున్న ఈ స్మార్ట్ ఫ్యాన్స్ మన రెగ్యులర్ ఫ్యాన్స్ కంటే 10 రెట్లు బెటర్. కానీ దేనికున్న డ్రాబ్యాక్ దానికే ఉంటుంది కదా. సో ఈ ఫ్యాన్స్ కొనచ్చా కొనకూడదా, ఎవరెవరికి ఈ ఫ్యాన్లు సూట్ అవుతాయి, లేకపోతే ఈ ఫ్యాన్ల బడ్జెట్ ఎంత ఉంటుంది, అసలు ఏవేవి స్మార్ట్ థింగ్స్ ఉన్నాయి ఈ ఫ్యాన్లో అని చెప్పేసి ఈ వీడియోలో పూర్తిగా నేను డీటెయిల్స్ చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా రెగ్యులర్ ఫ్యాన్స్కి దీనికి కూడా కంపారిజన్ చెప్తాను, కాబట్టి మాకు ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ ఉండదు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న ఫ్యాన్ 12 mm సైజు, అంటే 600 mm నుంచి 1400 mm వరకు ఉంటుంది. మా రూమ్ 65 to 120 స్క్వేర్ ఫీట్ లోపలే ఉంది కాబట్టి మేము 12 mm తీసుకున్నాము. అకార్డింగ్ టు ద రూమ్ సైజు మనం ఫ్యాన్ సైజుని సెలెక్ట్ చేసుకోవాలి. మాకు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మేము ఇంట్లో ఉన్న 4 ఫ్యాన్స్ మేము చేంజ్ చేసాము కాబట్టి 4 ఫ్యాన్స్కి 4 రిమోట్లు వచ్చాయి. 4 రిమోట్స్ మేము యూజ్ చేయము. మేము ఒక 3 రూములకి 3 వాడతాము, ఇంకొక రిమోట్ మేము సేవ్ చేసుకున్నాం అనమాట. సో ఎప్పుడైనా రిమోట్ మిస్ అయిందంటే ఈజీగా మాకు దాంతో చేసుకోవచ్చు. ఇంకా ఇది రిమోట్తో మాత్రమే ఆపరేట్ చేయాలని లేదు, ఒకవేళ గూగుల్, అమెజాన్ అసిస్టెంట్లు ఉంటాయి కదా, వాటితో కూడా వీటిని ఆపరేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇవి ఆటోమేటిక్గా రేడార్ సిగ్నల్స్తోని ఈ స్మార్ట్ ఫ్యాన్స్ని ఆపరేట్ చేయగలవు. ఇంకా మనకి యాప్ ఉంటుంది, యాప్లో కూడా వీటిని మనం ఆపరేట్ చేసుకోవచ్చు. సో రిమోట్ పోయిందనే ప్రాబ్లం ఏం లేకుండా వీటితో కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ రిమోట్లోని కొన్ని ఉంటాయన్నమాట మోడ్స్, 1 to 6 స్పీడ్ వరకు ఉంటుంది. ఇంకా బెనిఫిట్ ఏంటంటే ఎల్ఈడి లైట్ ఉంటుంది, నైట్ టైం బెడ్ లైట్ కింద యూజ్ చేయొచ్చు. ఇంకా టైమర్ ఉంటుంది, టైమర్ వల్ల కూడా మనం టైం ఎప్పుడు కావాలంటే అప్పుడు సెట్ చేసుకోవచ్చు. అన్నీ కూడా అక్కడ మన స్క్రీన్ మీద చూపిస్తుంది, ఈజీగా చేయొచ్చు. స్లీప్ మోడ్ కూడా ఉంటుంది, ఆటోమేటిక్గా స్లీప్ మోడ్లోని ఆఫ్ అయ్యేలాగా గట్రా మనం పెట్టుకోవచ్చు. అంటే ఇంక మనం స్విచ్చెస్తో ఇంక పని లేదనమాట. స్విచ్లు 2 ఆన్ చేసి ఉంచేసుకోవడం, ఈ గూగుల్ అసిస్టెంట్కో లేకపోతే ఈ రిమోట్తోనో మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఒకే దగ్గర 2 ఫ్యాన్లు ఉంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఎందుకంటే అది రిమోట్ సిగ్నల్స్ 2 కూడా తీసుకుంటాయి. ఒకటి ఆన్లో ఉండి ఇంకొకటి ఆఫ్లో ఉందంటే మాత్రం మనం ఆఫ్ చేసినప్పుడు 2 కూడా కన్ఫ్యూజ్ అవుతాయి. సో దగ్గరికి వెళ్ళి ఏ ఫ్యాన్ అయితే మనం పెట్టాలనుకుంటున్నామో ఆన్లో దాన్ని ఆపరేట్ చేయాలి. కింద చూపిస్తున్న ఫ్యాన్స్ వైట్ ఫ్యాన్స్ అది ఆటంబర్గ్, ఈ పై ఫ్యాన్ మళ్ళీ డిఫరెంట్. దీని రిమోట్ వేరు, దీని సిగ్నల్ మళ్ళీ దీని మోడ్స్ అవి వేరు. ఇది కొంచెం ఎక్కువ స్మార్ట్ అనమాట వాటికంటే. అంటే దీంట్లో ఇంకా రివర్సింగ్ మోడ్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్మోక్ ఉన్నప్పుడు కూడా అది రివర్స్ చేసి ఒక్కసారిగా హీట్ అంతటిని తను అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే అబ్జర్వ్ చేసుకుని బయటికి పంపించడానికి, లైక్ ఎలాగ ఇండక్షన్ మనకి ఫ్యాన్స్ ఎలా ఉంటాయి బయట, అంటే మన కిచెన్లోని పొగది పోవడానికి, అలాంటి ఫ్యాన్లా కూడా ఇది పనిచేస్తుంది అనమాట. దీని కంపెనీ వచ్చి యాక్టివా. ఇది ఆటంబర్గ్ కంటే కొంచెం ఎక్కువ అడ్వాన్స్డ్ అనమాట, నేను ముందు చెప్పినట్టుగానే. అంటే నా బేసిక్ ఐడియా ఏంటంటే నార్మల్ రెగ్యులర్ ఫ్యాన్స్ వాడకుండా ఒకవేళ ఫ్యాన్లు పాడైతే ఇలాంటి వాటిని అప్డేట్ చేసుకోవడం చాలా బెనిఫిషియల్ ఉంటుంది. రెగ్యులర్ కంటే ఈ స్మార్ట్ డివైజెస్ వాడటం వల్ల మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా తక్కువ కరెంట్ బిల్ కూడా మనకి ½ ఆఫ్ ది అమౌంట్ తగ్గిపోతుంది. రెగ్యులర్గా ఉండేవి వోల్టేజ్ 75 వాట్స్ అయితే 35 వాట్స్, ఎనర్జీ కన్జంప్షన్ కూడా జస్ట్ 560 వాట్సే. రెగ్యులర్ ఫ్యాన్స్ వచ్చి 1200 వాట్స్ తీసుకుంటుంది. దీన్ని బట్టి చూస్తే మనకు సంవత్సరానికి 1536 రూపాయలు సేవ్ అవుతుందంట. ఇంకా ఫ్యాన్ కాస్ట్ వచ్చి ఇది కేవలం 2500 నుంచి 2800 లోపే ఉంటుంది. మన రెగ్యులర్ ఫ్యాన్లు ఇప్పుడు ఉషా పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకుంటాం, వాటి మీద 5000 కూడా పెడతాం మన ఫ్యాన్లకి. ఈ ఫ్యాన్స్ అయితే మనకి చాలా తక్కువ రేట్లో వస్తున్నాయి, కరెంట్ కూడా తక్కువ అవుతుంది, ఇంకా స్మార్ట్ కూడా. ఓకే, ఇప్పుడు రిమోట్ పోతే పరిస్థితి ఏంటి? రిమోట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, కానీ రిమోట్ అయితే వచ్చి 500, కాబట్టి మనం
మెయిన్ ఏంటంటే ఇంట్లో ఒక 2-3 ఫ్యాన్లు ఒకేసారి మనం అప్డేట్ చేసుకోగలిగితే రిమోట్లు అవి కూడా మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు పోయినా సరే ఇంకొక రెండింటిని జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. ఇంకా ఫాస్ట్ దగ్గరికి వస్తే రెగ్యులర్ ఫ్యాన్స్ లాగే ఫాస్ట్ ఉంటుంది, కానీ వీటికి రెగ్యులేటర్స్ ఏమీ ఉండవు. అంటే ఫ్యాన్ కనెక్ట్ చేసినప్పుడు మన రెగ్యులేటర్స్ ఉంటాయి కదా, అవేవి ఉండవు. అంతా మొబైల్ ఆపరేషన్ లేకపోతే రిమోట్ అంతే, వీటితోనే నడుస్తుంది. ఇంకా ఈకో ఫ్రెండ్లీ ఏమో ఉంటాయి ఆప్షన్స్, అవి కూడా పెద్దగా యూస్ చేయం. కానీ మెయిన్ ఏంటంటే కూర్చున్న దగ్గర నుంచి లేవలేకపోయినప్పుడు, అంటే ఎవరైనా ముసలి వాళ్ళకి గట్రా ఈ రిమోట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళ అస్తమానం లేచి వెళ్ళకుండా, ఇంకా వాళ్ళకి కావాల్సిన మెయిన్ ఏంటంటే మంచి గాలి ఉంటుంది, కరెంట్ తక్కువ వస్తుంది, ఇంకా మంచిగా ఈజీగా ఆపరేట్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఫ్యాన్సే కాదు, మా ఇంట్లో ఉండే స్మార్ట్ డివైసెస్ గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గూగుల్ అసిస్టెంట్ మా సగం పని ఇదే చేసేస్తుంది. అంటే ఇప్పుడు గీజర్ ఆన్ చేయాలి. గీజర్ ఆన్ చేయాలంటే మా ఆయన స్మార్ట్ ప్లగ్ తీసుకున్నారు. సో దానికి కనెక్ట్ చేసి మనం ప్లగ్ కనెక్ట్ చేసేస్తే గూగుల్కి చెప్పేస్తే తనే ఆన్ చేసేస్తుంది. అంటే ఈ మధ్యలో మనం గీజర్ లైట్ టచ్ చేయక్కర్లేదు, గూగుల్ గీజర్ ఆన్ చేయమంటే తనే ఆన్ చేసేస్తుంది. ఇంకా వచ్చి బల్బ్స్, అంటే ఆటో లైట్స్ ఉంటాయి కదా, అవి ఏంటంటే జస్ట్ మనం వస్తుంటే సెన్సార్ బట్టి అవి ఆన్ అయిపోతుంటాయి. సో అది కూడా బాగుంటుంది. ఇంకా మంచి మంచి కలర్స్ కూడా వస్తాయి ఆ బల్బ్స్. అంటివి కూడా మనకి ఇంట్లో బాగా యూజ్ అవుతాయి. నైట్ టైం వాష్రూమ్కి వెళ్ళాలన్నా సరే, మెట్ల మీద ఎప్పుడైనా దిగాల్సి వచ్చినా ఆటోమేటిక్గా సెన్సార్ బట్టి లైట్ ఆన్ అయిపోతుంది. ఇంకా ఈ స్మార్ట్ ప్లగ్స్ అనేవి ఏసీకి కూడా కనెక్ట్ చేసుకున్నామంటే ఆ ఏసీ కూడా అదే ఆన్ చేసేస్తుంది. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏసీ ఆఫ్ చేయడం మర్చిపోయాము, మనం బయటికి వెళ్ళిపోయాము అనుకోండి, మొబైల్ ద్వారా ఏసీని కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఆ స్మార్ట్ ప్లగ్, అది మనం ఏ డివైస్కి ప్లగ్ దగ్గర కనెక్ట్ చేసి దాని మీద నుంచి మనం పెట్టామనుకోండి మెయిన్ డివైస్ ప్లగ్, అది మనకి ఈజీగా ఆపరేట్ చేయగలుగుతాం. ఒకవేళ మీకు దానికి లింక్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మనకి ఇంకా వాషింగ్ మిషన్ కూడా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు లేదా కరెంట్ పోయినప్పుడు ఆటోమేటిక్గా ఆన్ చేయడానికి పనిచేస్తుంది. ఇంకా ఈ యాక్టివా ఫ్యాన్స్కి వచ్చి డిఫరెంట్ సెన్సార్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నేచర్ ఒకటి, ఇంకా ఎకో ఫ్రెండ్లీ ఒకటి, ఇంకా టైమర్కి బదులు అంటే 2, 4, 8 అవర్స్కి ఆఫ్ అయ్యేలాగా టైమర్ అవి ఎక్స్ట్రా ఉంటాయి. కానీ మేము ఎప్పుడు ఈ రెండు యూజ్ చేయలేదు, ఎందుకంటే మేడ పైన మేము పడుకోము, మా అత్తయ్య మావయ్య గారు పడుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా పెద్దగా యూజ్ చేయరు. కాబట్టి వీటి గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. రివర్స్ మోడ్ అయితే మాత్రం నేను టెస్ట్ చేశాను, ఎందుకు అది అసలు పనిచేస్తుందా లేదా అని. ఇప్పుడు చూసారా వీడియోలోని రివర్స్ తిరగడం మొదలు పెడుతుంది. సో అలా పనిచేస్తుంది అనమాట. మనకి ఎప్పుడైనా ఇంట్లో పొగ వచ్చినా సరే రివర్స్ చేసి విండోలో నుంచి బయటికి పంపించడానికి యూజ్ అవుతుంది. నాకైతే మాత్రం నైట్ పడుకునేటప్పుడు ఏసీ వేసుకొని ఫ్యాన్ వేయాలి. ఒక్కొక్కసారి అది కూడా చలేస్తున్నప్పుడు అక్కడి నుంచి లేచి వెళ్ళి అక్కడ ఆపే కంటే, లేదా బెడ్ పక్కన ఉన్న స్విచ్ ఆపడానికి కూడా అట్లీస్ట్ మనం లేవాలి. అదే రిమోట్ అయితే మన పక్కనే ఉంటుంది, జస్ట్ ఆఫ్ చేసుకోవచ్చు, మనకి స్పీడ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఏసీ రిమోట్ అయితే మనకి ఎంత యూజ్ అవుతుందో అలాగే ఫ్యాన్ రిమోట్ కూడా మనకి యూజ్ అవుతుంది. ఇదేదో ప్రమోషన్ లాగా ఈ ఫ్యానే కొనండి, ఈ కంపెనీదే కొనండి అంటూ ఏం లేదు. ఆ ఇంట్లో ఇవి వాడాము అని చెప్పడానికి అంతే తప్ప, అమెజాన్లో చూస్తే ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే మనం ఎప్పుడూ ఉండేలా కాకుండా కొంచెం కొత్తగా, ఇప్పుడు తక్కువ వచ్చినప్పుడు స్మార్ట్ ఉన్నదంటే మనం అలాంటివి తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయంటే అవి తీసుకుంటే బెటర్. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపించినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.